హాయ్ ఫ్రెండ్స్, మనం ఎస్టర్డే వీడియోలో పార్ట్ 1లో అప్ టు 30 క్వశ్చన్స్ వరకు నేర్చుకున్న ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఇప్పుడు 31 క్వశ్చన్ నుంచి చూద్దాం. 31 క్వశ్చన్, ఇన్ తెలంగాణ స్టేట్ రెడ్ సాయిల్స్ ఆర్ ప్రీడామినెంట్ విత్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ఏరియా అబౌట్. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఎర్ర నెలలు విస్తీర్ణ శాతం దాదాపుగా అని ఇచ్చాడు. మన తెలంగాణలో సాయిల్స్ చూస్తే ఏ రకమైన సాయిల్స్ ఎక్కువ ఉన్నాయంటే మనకి రెడ్ సాయిల్స్ ఎక్కువ. తెలంగాణలో ఎక్కువగా రెడ్ సాయిల్స్ ఉన్నాయి. ఈ రెడ్ సాయిల్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయట? 48%. అంటే తెలంగాణలో విస్తరించి ఉన్న సాయిల్స్ రెడ్ సాయిల్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? 48%. అదేవిధంగా మనకి బ్లాక్ సాయిల్స్ 25% విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా అల్యూవియల్ సాయిల్స్ ఇవి 20% విస్తరించి ఉన్నాయి. అల్యూవియల్ సాయిల్స్ 20%, మిగతా 7% మనకి లాటరైట్ సాయిల్స్. సో ఇవి మన తెలంగాణలో విస్తరించి ఉన్న సాయిల్స్ అన్నమాట. ఫస్ట్ ఏంటి? రెడ్ సాయిల్స్. సెకండ్ బ్లాక్ సాయిల్స్ 25%, ఇది 48-25. అల్యూవియల్ సాయిల్స్ 20%, 7% లాటరైట్ సాయిల్స్ అనమాట. ఇది దీని క్వశ్చన్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకేనా? సో తెలంగాణ రాష్ట్రంలో ఎర్ర నెలల విస్తీర్ణ శాతం ఎంత అంటాడు. అలా కాకుండా దీని రివర్స్లో అడగచ్చు. ఇన్ తెలంగాణ వాట్ కైండ్ ఆఫ్ సాయిల్స్ ఆర్ మోర్ డిస్ట్రిబ్యూటెడ్? రెడ్ సాయిల్స్. లేదా తెలంగాణలో విస్తరించిన సాయిల్స్ని సీరియల్లో పెట్టండి అంటాడు. ఫస్ట్ రెడ్, తర్వాత బ్లాక్, తర్వాత అల్యూవియల్, లాస్ట్లో లాటరైట్. లీస్ట్ హై టు లీస్ట్ ఎలా అయినా అడగచ్చు. సో ఇదే క్వశ్చన్ని ఏ విధంగా అయినా అడగచ్చు అనమాట. ఓకే. అలాగే 32 క్వశ్చన్, హెడ్ క్వార్టర్ ఆఫ్ నార్థరన్ తెలంగాణ ఆగ్రో క్లైమాటిక్ జోన్. మనకి తెలంగాణ ఏర్పడినప్పుడు 2014-15లో మనకి ఎకనామిక్ సర్వే వచ్చింది. అప్పుడు వాళ్ళు 2015 ఎకనామిక్ సర్వేలో 4 క్లైమాటిక్ జోన్స్ ఇచ్చారు. ఆ తర్వాత 6లో అదే ఉంది, 16లో అదే ఉంది, 15లో అదే ఉంది, 16లో అదే ఉంది, 17లో. కానీ 18 తర్వాత మార్చారు. సో ఈ 18 తర్వాత ఏం చేశారు? 3 క్లైమాటిక్ జోన్స్ పెట్టారు. అంటే తెలంగాణలో ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ 3 ఉన్నాయన్నమాట. 3 ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ ఉన్నాయి. క్లైమాటిక్ జోన్స్. ఆ 3 ఆగ్రో క్లైమాటిక్ జోన్స్లో నార్థరన్, సెంట్రల్, సదరన్. నార్త్ సెంట్రల్, సదరన్. ఇప్పుడు నార్త్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఎగ్జామ్లో మన ఈ క్వశ్చన్లో నార్త్ అడుగుతున్నాడు. నార్త్ ఎక్కడ ఉంది అని. నార్త్ ఎక్కడ ఉందిట? జగిత్యాల. నార్త్ జగిత్యాల. సెంట్రల్ అనుకోండి వరంగల్. సెంట్రల్ వరంగల్. మరి సౌత్ ఎక్కడ? సదరన్ పాలెం అంటే మహబూబ్ నగర్. సదరన్ ఏమో హెడ్ క్వార్టర్ మహబూబ్ నగర్. సదరన్ ఆగ్రో క్లైమాటిక్ జోన్ హెడ్ క్వార్టర్ మహబూబ్ నగర్. సెంట్రల్ వరంగల్, నార్థరన్ జగిత్యాల. ఓకేనా? చూడండి సరిపోయి కరెక్ట్గా. ఇది హెడ్ క్వార్టర్ ఆఫ్ నార్థరన్ తెలంగాణ అగ్రికల్చర్ క్లైమేట్ జోన్ హెడ్ లొకేటెడ్ ఎట్. అంటే టోటల్ తెలంగాణలో ఎన్ని క్లైమాటిక్ జోన్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇంతకుముందు అయితే అప్ టు 2018 వరకు మనకి 4 ఉండేవి. అంటే ఇది కాకుండా 4th వన్ హై ఆల్టిట్యూడ్ క్లైమాటిక్ జోన్ అని పెట్టారు. ఎత్తైన ప్రాంతాలు, ఖమ్మం కావచ్చు, కొన్ని హిల్ ఏరియాస్, అవి తీసేశారు ఇప్పుడు. ఓకే. అది నెక్స్ట్ ది 33 క్వశ్చన్ చూడండి. ది పర్సంటేజ్ ఆఫ్ రైన్ఫాల్ తెలంగాణ స్టేట్ రిసీవ్స్ త్రూ సౌత్ వెస్ట్ మాన్సూన్. అది సౌత్ వెస్ట్ అంటే తెలంగాణ రాష్ట్ర వర్షపాతంలో నైరుతి ఋతుపవనాల ద్వారా లభించే వర్షపాతం శాతం సుమారుగా ఇచ్చాడు. మన తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువగా వర్షపాతం దేని ద్వారా వస్తుంది అంటే ముఖ్యంగా మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ద్వారా, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ద్వారా, 2 రకాల మాన్సూన్స్ ద్వారా వస్తుంది. దీంట్లో మనకి 80% వరకు, అంటే 80% వరకు సౌత్ వెస్ట్ మాన్సూన్, మిగతా 20% నార్త్ ఈస్ట్ మాన్సూన్. అంటే తెలంగాణకి ఎక్కువ వర్షపాతం వచ్చేది ఏది? సౌత్ వెస్ట్ మాన్సూన్. తెలంగాణకి కాదు, ఆంధ్రానే కాదు, ఇండియాకు కూడా ఇదే పర్సెంటేజ్ వస్తుంది. సింపుల్. ఓకేనా? అలాగే ఇక్కడ చూద్దాం ఒకసారి 34th క్వశ్చన్.
34th question. Kawal Wildlife Sanctuary is located at Kawal. Kawal Wildlife Sanctuary is located at Kawal వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గల ప్రాంతం. ఇక్కడ పోచారం, జన్నారం, ఏటూరి నాగారం, పాకాల. ఆన్సర్ జన్నారం. మంచిర్యాల్, ఇది టైగర్ రిజర్వ్. మంచిర్యాల్ ఇది టైగర్ రిజర్వ్. ఇది కవ్వాల్ అనేది ఒక టైగర్ రిజర్వ్. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2012లో కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక టైగర్ రిజర్వ్గా ఆయన నోటిఫై చేశాడనమాట, కవాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అలాగే మన తెలంగాణలో అమరాబాద్ కూడా టైగర్ రిజర్వే. అమరాబాద్ అది నాగర్ కర్నూలులో ఉంటుంది. ఓకే, సో ఇది ముఖ్యంగా మనకి కవాల్ 34th జిన్నారు. అయితే ఈ కవాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మంచిర్యాలే కాదు, అటు నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, అంటే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ అంతా కూడా విస్తరించి ఉందన్నమాట, ఎక్కువగా మంచిర్యాల్. ఓకే, ఇన్ తెలంగాణ ద మినరల్ విచ్ కంట్రిబ్యూట్స్ హైయెస్ట్ వాల్యూ ఆఫ్టర్ కోల్ ఇన్ ది ఇయర్ 2013-14 అని ఇచ్చాడు. 13-14 కాదమ్మా, 35th క్వశ్చన్ ఇది. అంటే తెలంగాణ మీకు తెలుగులో చూపిస్తాను. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు తర్వాత ఎక్కువ ఆదాయం సమకూర్చిన ఖనిజం ఏది అంటే ముడి ఇనుము అంటే ఐరన్ ఓర్, మాంగనీస్, లైమ్ స్టోన్, సున్నపురాయి, గ్రనైట్. సో మన తెలంగాణలో ఎక్కువగా మనకి కోల్ మినరల్ ఎక్కువ ఆదాయం వస్తుంది, అందువల్ల థర్మల్ పవర్ కూడా ఎక్కువ మన తెలంగాణలో. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ ఈ కోల్ తర్వాత అంటున్నాడు మాంగనీస్, ఇది శ్రీకాకుళం ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో, మన తెలంగాణలో తక్కువనే. ఐరన్ ఓర్ ఇది మహబూబాబాద్, ఇది కూడా బయ్యారం, మహబూబాబాద్ జిల్లా బయ్యారం, 1-2 ఉన్నాయి అంతే. గ్రనైట్ బాగానే ఉంది మనకి, సున్నపురాయి. గ్రనైట్ కంటే లైమ్ స్టోన్ కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి సున్నపురాయి అంటే లైమ్ స్టోన్, ముఖ్యంగా నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్కువగా ఈ యొక్క లైమ్ స్టోన్కి. అంటే కోల్ తర్వాత ఎక్కువ ఆదాయం వచ్చేది దీని ద్వారా వస్తుంది, మనకి సున్నపురాయి ద్వారా వస్తుంది, లైమ్ స్టోన్ ద్వారా వస్తుంది. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనకి ఈ 35 క్వశ్చన్. ఓకే, సో 36 క్వశ్చన్. మేజర్ సోర్స్ ఆఫ్ పవర్ ఇన్ తెలంగాణ అట్ ప్రజెంట్ ఈజ్. తెలంగాణలో ప్రధానంగా తెలంగాణ విద్యుత్ శక్తి ప్రధాన ఆధారం ఏది? అది థర్మల్, హైడల్, న్యూక్లియర్, బయోఫ్యూయల్. బయోఫ్యూయల్ అంటే అంత లేదు మనకి, ఇది ఇండియాలోనే చాలా తక్కువ. ఇండియా మొత్తం కలిపి బయోఫ్యూయల్స్ 10,000 మెగావాట్స్ లేదు. న్యూక్లియర్ ఇది మనకి 2.4% మాత్రమే, అంటే 3% లోపే ఉంది. హైడల్ ఇది 14% ఉంది. థర్మల్ స్టేట్లో అయినా సెంట్రల్లో అయినా థర్మలే. సో తెలంగాణకి ఎక్కువ పవర్ సోర్స్ ఏది? థర్మల్. మనకి తెలంగాణ మొత్తానికి 13,168 మెగావాట్ల పవర్ డిమాండ్ ఉంది. ఇది పవర్ డిమాండ్. యాక్చువల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంత ఉండేది, అలాంటిది ఒక్క తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత ఇంత ఉంది. 13,168 మెగావాట్స్ పవర్ డిమాండ్ తెలంగాణకి. అయితే తెలంగాణ పర్ హెడ్ కన్సెప్షన్ 1896 యూనిట్స్, అదే ఇది తెలంగాణ పర్ హెడ్ కన్సెప్షన్. ఇండియా 1181 యూనిట్స్, ఇది ఇండియా. అంటే ఇండియా కంటే పవర్ కన్సెప్షన్ మన తెలంగాణ ముందుంది. సో ఇండియా 1181 యూనిట్స్, తెలంగాణ 1896 యూనిట్స్. పవర్ కన్సెప్షన్లో తెలంగాణ ఎక్కువ. అంటే దాని ఇండికేషన్ ఏంటంటే అభివృద్ధి చెందుతుందని అర్థం. సో 1896 పారిశ్రామికీకరణంగా అభివృద్ధి చెందుతుంది. ఓకే, తర్వాత 37 క్వశ్చన్. ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్ ఈజ్ లొకేటెడ్ ఎట్. తుర్కపల్లి, తుక్కుగూడ, ఆదిబట్ల, పొల్లేపల్లి. ఇది ఆదిబట్ల, ఇది రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది, ఆర్ఆర్ డిస్టిక్. ఇక్కడ మనం విమానాల పార్ట్లు తయారు చేస్తున్నాం, హెలికాప్టర్ పార్ట్లు తయారు చేస్తున్నాం. ఇది 500 ఎకరాల్లో ఉంది. 500 ఎకరాలు, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది, 500 ఎకరాల్లో ఉంది. ఇక లాక్హీడ్ మార్టిన్ అనే ప్రపంచంలో విమానాలు తయారు చేసే సంస్థ పెద్దది, దాంతో మన టైర్ టాటా వాళ్ళు కూడా ఆదిబట్లలో ఉంది. సో చాలా పాపులర్ కూడా. మరికొన్ని
ఏరోస్పేస్ పార్కులు పెడదామని ఆలోచిస్తుంది గవర్నమెంట్ 2500 ఎకరాల్లో, చూడాలి అది. ఓకే, 38 క్వశ్చన్. The district of Telangana with the highest percentage of ST population. ST population ఎక్కువగా ఉన్నది. అప్పుడు 2015 పేపర్ కాబట్టి అప్పుడు పేపర్ ప్రకారం ఆన్సర్ ఖమ్మం అవుతుంది. ఇప్పుడు ఖమ్మం కాదు, ఎందుకంటే ఇప్పుడు ఖమ్మం విడిపోయింది కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం, భద్రాద్రి ఇప్పుడు తర్వాత మహబూబాబాద్ ఈ రెండు కూడా. మహబూబాబాద్, భద్రాద్రి దీంట్లో ట్రైబల్స్ 3.92 lakhs, 3.92 lakhs మొత్తం ట్రైబల్స్ భద్రాద్రిలో. అయితే శాతపరంగా చూసుకుంటే మహబూబాబాద్ వస్తుంది. మహబూబాబాద్ శాతపరంగా అంటే పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే మహబూబాబాద్ వస్తుంది. శాతపరంగా అంటే ఆ జిల్లాల జనాభాలో ఆ జిల్లా ఎక్కువగా మనకి షెడ్యూల్ తెగల జనాభా ఎక్కువ ఉన్నది ఏది అంటే మహబూబాబాద్. శాతపరంగా సుమారు 37% మహబూబాబాద్ మనకి జిల్లాలో ట్రైబల్స్ ఉన్నారంట. సో శాతపరంగా అయితే మహబూబాబాదు, మన కౌంట్ పరంగా అయితే మనకి భద్రాద్రి కొత్తగూడెం. రెండు చాలా ఇంపార్టెంట్, శాతపరంగా కౌంట్ పరంగా. ఓకే, ఇవి ముఖ్యంగా మనకి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ తెగల జనాభా అత్యధికంగా శాతం కలిసి అప్పుడు ఆన్సర్ని బట్టి ఖమ్మం, ఇప్పుడు భద్రాద్రి. అదే శాతపరంగా అయితే మహబూబాబాద్. ఓకే, నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ దట్ ద హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియా HMDA స్ప్రెడ్స్ ఓవర్. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియా ఎన్ని జిల్లాల్లో విస్తరించి ఉంది? అప్పట్లో ఆన్సర్ 5, కానీ ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్, అదేవిధంగా రంగారెడ్డి RR డిస్టిక్, సంగారెడ్డి డిస్టిక్, మేడ్చల్, మెదక్, యాదాద్రి, భువనగిరి డిస్టిక్, సిద్దిపేట కూడా దీంట్లోకి వచ్చేసింది. సో ఇది ముఖ్యంగా మనకి 7. ఎన్ని జిల్లాల్లో విస్తరించి ఉంది అంటే ఇప్పుడు 7. అప్పట్లో ఆన్సర్ 5, ఇప్పుడు 7. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ హౌ మెనీ డిస్ట్రిక్ట్స్? 7 డిస్ట్రిక్ట్స్. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మెదక్, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట. ఇవి ఇప్పుడు ఆన్సర్, అప్పట్లో 5. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనకి దీని ఎక్స్ప్లెనేషన్. కంపల్సరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే, మనకి 7,257 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించి ఉంది మొత్తం ఏరియా, చాలా పెద్దది. ఈక్వల్ టు అండమాన్ నికోబార్ దీవులంతా. 7,257 స్క్వేర్ కిలోమీటర్లు అంటే అండమాన్ నికోబార్ 8,000 అనమాట సుమారు. సో 7,257 స్క్వేర్ కిలోమీటర్స్ HMDA విస్తీర్ణ పరిధి అనమాట. 7,257 స్క్వేర్ కిలోమీటర్స్. జిల్లాలు 7, అప్పట్లో 5. ఓకే, మిషన్ కాకతీయ 40 క్వశ్చన్. Mission Kakatiya does not aim at desilting tank bunds, strengthening the tank bunds, repairing the feeder channels, linking of tanks. మిషన్ కాకతీయ ఉద్దేశం ఇది కాదు. చెరువుల పొడికి తీత, చెరువుల గట్టులను బలపరచుట, ఫీడర్ కలువలను బాగు చేయుట, చెరువులను కలుపుట. ఆన్సరు లింకింగ్ ఆఫ్ ట్యాంక్స్. చెరువులను కలుపుట కాదు, ఎందుకంటే మిషన్ కాకతీయ మనకు చూస్తే ఇది మైనర్ ఇరిగేషన్ కిందకి వస్తుంది. మైనర్ ఇరిగేషన్. ఈ కాకతీయుల కాలంలో 70,000 చెరువులు ఉండేవి అనమాట. అవి 46,531 చెరువులకు వచ్చాయి 2014కి. 46,537 చెరువులు మిగిలాయి అనమాట. వీటినైనా కాపాడుకోవాలా. తద్వారా ఏమవుతుంది, మనకి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది. 244 TMCFT మినిమం వస్తుంది. తద్వారా 25 లక్షల ఎకరాలు సాగు అవుతుంది. 25 లక్షల ఎకరాలు సాగు వస్తుంది. పూర్తిగా నిండాయి అనుకోండి, ఇవన్నీ కూడా 255 TMCFTకి వెళ్ళిపోతుంది. 25 లక్షల అదనంగా సాగు అవుతుంది. ఈ మిషన్ కాకతీయ ఉద్దేశం ఏంటంటే రైతులకు అదనంగా మనకి ఆదాయాన్ని సమకూర్చాలి. ఈ వ్యవసాయ పంటలకు నీళ్లు లోటు లేకుండా చక్కగా ఆహార పంటలు పండాలి, ఫుడ్ గ్రెయిన్స్ పెరగాలి. అది దీని యొక్క ఉద్దేశం. ఈ మిషన్ కాకతీయలో భాగంగా ఫస్ట్ ఏం చేయాలి, చెరువుల పూడికి తీత అంటే డీసిల్టింగ్ ట్యాంక్ బండ్స్.
ట్యాంక్ బెడ్స్. ఈ ఏదైతే బెడ్ ఉందో ట్యాంక్ యొక్క బెడ్ అంటే సిల్టేషన్, ఆ పూడికి సెడిమెంట్స్ అక్యుములేట్ కావడం వల్ల కెపాసిటీ తగ్గిపోయి మనకి వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో డెప్త్గా తీయాలి, పూడికి తీయాలి. స్ట్రెంథెనింగ్ ది ట్యాంక్ బండ్స్ అంటే చెరువు గట్టులను బలపరచాలి. గట్టు తగ్గిపోయింది అనుకో వాటర్ వచ్చేస్తుంది ఊళ్ళోకి. అలాగే రిపేరింగ్ ది ఫీడర్ ఛానల్స్, ఫీల్డ్ ఛానల్స్ ఫీడర్ ఛానల్స్ ఉంటాయి. ఫీల్డ్ ఛానల్స్ ఫీడర్ ఛానల్స్ వీటి ద్వారానే చెరువుల నుంచి నీళ్లు మళ్ళిస్తారు, అవి బలపరచాలి. ఇక లాస్ట్ లింకింగ్ ఆఫ్ ట్యాంక్స్, ఇది కాదు చెరువులని గొలుసుకట్టు కాదు. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనకి ఈ మిషన్ కాకతీయ అనేది మైనర్ ఇరిగేషన్, 25 లక్షల ఎకరాల సాగు. మైనర్ ఇరిగేషన్ 244 TMCFT పూర్తిగా నిండితే 255. రైతు ఆదాయాన్ని మనం పెంచడం కోసం మిషన్ కాకతీయని తీసుకొచ్చాం. దీనివల్ల బయోడైవర్సిటీ చక్కగా కాపాడబోతుంది, పర్యావరణం రక్షించబడుతుంది, గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతాయి, తాగునీరు సాగునీరు ఇవన్నీ కూడా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మిషన్ కాకతీయ మీద. ఓకే, లైన్ జాయినింగ్ ప్లేసెస్ విత్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఈజ్ అంటే సమవర్షపాత ప్రదేశాన్ని కలుపుతూ ఉన్న రేఖను ఏమంటాం? వర్షపాతం. ఇక్కడ చూద్దాం. ఐసోహెల్ అంటే ఏంటంటే ఇక్కడే రాస్తున్నాను. ఐసోహెల్ అంటే సన్షైన్. ఐసోహైట్ అంటే రెయిన్ఫాల్, సమవర్షపాతం. ఐసోనిఫ్ అంటే క్లౌడీనెస్. ఐసోనిఫ్ అంటే స్నో. అది మొత్తం వచ్చేసింది చూడండి, అన్నింటికీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈక్వల్ సన్షైన్ ఏరియాస్ని కలుపుతూ గీయబడిన రేఖను ఐసోహెల్ అంటారు. ఈక్వల్ సన్షైన్ ఏరియాస్, ఈక్వల్ వర్షపాత రేఖలు, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్, ఈక్వల్ క్లౌడీనెస్, ఈక్వల్ స్నో. చూడండి, స్నో నిఫ్, క్లౌడీనెస్ నెఫ్, నిఫ్ నెఫ్. ఐసో కామన్, అన్నింటిలో ఐసో కామన్. హెల్ సన్షైన్, హైట్ రైన్ఫాల్, నిఫ్ క్లౌడీనెస్, నిఫ్ NIF NEF, నెఫ్ నిఫ్. ఓకే, సో ఇది ముఖ్యంగా మనకి దీని యొక్క స్పెషాలిటీ. ఏ లైన్ జాయినింగ్ ప్లేసెస్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ అన్నాడు కాబట్టి రైన్ఫాల్ ఇది మనకి, ఇది ఐసోహైట్స్ అయితే ఆన్సర్. ఓకే, 42 క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎర్త్క్వేక్ వేవ్స్ ఆర్ మోస్ట్ డిస్ట్రక్టివ్? అంటే ఈ క్రింది భూకంప తరంగాల్లో అత్యంత విధ్వంసకరమైనవి ఏవి అని ఇచ్చాడు. ఉపరితల తరంగాలు, P తరంగాలు, R తరంగాలు, L తరంగాలు. సర్ఫేస్ వేవ్స్ P వేవ్స్, R వేవ్స్, L వేవ్స్. ఇప్పుడు చూద్దాం. ఈ రెండు కూడా మనకి సర్ఫేస్ వేవ్స్ అంటారు, అంటే పైన ఉంటాయి అన్నమాట. సర్ఫేస్ వేవ్స్ ఈ రెండు ఉంటాయి కూడా, ఈ రెండు కూడా సర్ఫేస్ వేవ్స్. ఈ P వేవ్, S వేవ్ అని ఇంకోటి ఉంది. ఈ రెండు కూడా మనకి చూస్తే బాడీ వేవ్స్ అంటాం. P వేవ్స్ని, S వేవ్స్ని బాడీ వేవ్స్ అంటాం. R వేవ్స్, L వేవ్స్ని సర్ఫేస్ వేవ్స్ అంటాం. అయితే ఈ దీంట్లో ఈ L వేవ్స్ వల్ల, దీనివల్ల ఎక్కువ వినాశనం జరుగుతుంది, హై డిస్ట్రక్షన్ ఎక్కువగా. దేనివల్ల జరుగుతుంది అంటే L వేవ్స్ వల్ల జరుగుతుంది. సో P వేవ్స్, S వేవ్స్, R వేవ్స్, L వేవ్స్ ఎక్కువ దేనివల్ల జరుగుతుందట? L వేవ్స్ వల్ల జరుగుతుంది. లీస్ట్ దేనివల్ల జరుగుతుంది? R వేవ్స్ వల్ల జరుగుతుంది. సో L వేవ్స్ తర్వాత P వేవ్స్ వల్ల, తర్వాత S వేవ్స్, తర్వాత R వేవ్స్. L, P, S, R. R లీస్ట్, L మోర్. ఓకే, ఇవి దీని యొక్క స్పెషాలిటీస్. ఓకే, 42 క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది కదా. P వేవ్స్, S వేవ్స్ బాడీ వేవ్స్, R వేవ్స్, L వేవ్స్ సర్ఫేస్ వేవ్స్. ఎక్కువ వినాశం జరిగేది L వేవ్స్. దీన్ని లవ్ వేవ్స్ అంటారు. L వేవ్స్ని లవ్ వేవ్స్ అంటారు. ఓకే, see which one of the following mountain chains has two dissimilar types of vegetation on its two slopes or slides? అంటే ఈ క్రింది పేర్కొన్న ఏ పర్వత శ్రేణిలో రెండు వైపులా వాలులపై విభిన్న వృక్ష సంపద కలదు? విభిన్న వృక్ష సంపద అంటే రిచెస్ట్ బయోడైవర్సిటీ ఇట్లా ఇవ్వాలి యాక్చువల్గా క్వశ్చన్. విభిన్న వృక్ష సంపద, ఇది కరెక్ట్ వర్డ్. రిచెస్ట్ బయోడైవర్సిటీ అంటే ఈ క్రింది పర్వతాల్లో ఎక్కడ రిచెస్ట్ బయోడైవర్సిటీ ఉంది అని క్వశ్చన్ ఇవ్వాలి యాక్చువల్గా, కానీ వాడు మార్చి ఇచ్చింది అనమాట. రెండు ఒకటే మీనింగ్. ఆరావళి హిల్స్, ఇది ఎడారిలో ఉంటుంది, వృక్ష సంపద చాలా తక్కువ ఉంటుంది, కానీ ఆన్సర్ కాదు. ఆరావళి హిల్స్ అతి పురాతనమైన పర్వతాలు ఆరావళి హిల్స్. దీన్ని రెసిడ్యువల్ హిల్స్ అంటారు.
అవశిష్ట పర్వతాలు అంటారు. ఓల్డెస్ట్, ప్రపంచంలోనే ఓల్డెస్ట్, 670 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినది. 670 మిలియన్ ఇయర్స్ ఎగో ఆలవాలి. ఓకే, ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమలు, వింధ్య పర్వతాలు. ఈస్టర్న్ ఘాట్స్ అంటే అటు తమిళనాడు నుంచి కన్యాకుమారి నుంచి వెస్ట్ బెంగాల్ వరకు విస్తరించి ఉన్నాయి 6 రాష్ట్రాల్లో. దీన్ని ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమలు అంటాం. పూర్వ పర్వత్ అని కూడా అంటారు వీటిని. వింధ్యాస్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు. ఇప్పుడు ఎక్కువగా మనకి ఈ వృక్ష సంపద బయోడైవర్సిటీ పశ్చిమ కనుమల్లో ఉంటుంది. ఇది ఈ 4 ఇది యునెస్కో సైట్ కూడా, అందుకే యునెస్కో గుర్తించింది 2012లో దీన్ని హెరిటేజ్ సైట్కి గుర్తించింది. ఎందుకంటే బయోడైవర్సిటీ, వృక్ష సంపద, జంతు సంపద అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. సో వెస్టర్న్ ఘాట్స్ రిచెస్ట్ బయోడైవర్సిటీ, డిఫరెంట్ ఫ్లోరా ఫానా 2 కూడా అక్కడ ఉంటాయి. కానీ మన ఆన్సర్ ఏంటి? వెస్టర్న్ ఘాట్స్. ఓకే, నెక్స్ట్ టెర్రా రొస్సా ఈజ్ ఏ టైప్ ఆఫ్. టెర్రా రొస్సా అనేది ఇది పర్వతమా, సముద్ర అగాధమా, ట్రెంచా, చేప ఫిషా, మృత్తిక సాయిలా? ఇది సాయిల్. టెర్రా రొస్సా అంటే ఏం లేదమ్మా, ఇది రెడ్ సాయిల్. సింపుల్ రెడ్ సాయిల్. వెస్టర్న్ కంట్రీస్లో ఇది రెడ్ సాయిల్, టెర్రా రొస్సా అంటారు. రెడ్ సాయిల్, సింపుల్. ఓకే, అటామిక్ పవర్ స్టేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అణు విద్యుత్ కేంద్రం ఇది. నరోరా ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది, యూపీలో. రావత్ బాటా ఇది రాజస్థాన్లో ఉంది. తారాపూర్ ఇది మహారాష్ట్రలో ఉంది. మన ఇండియాలో అమెరికా వాళ్ళ సహకారంతో ఇది ఫస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్. ట్యాప్స్ అంటారు దీన్ని, తారాపూర్. ఇండియాలో ఫస్ట్ ఇదే. కానీ మన స్వదేశీ కాదు, అమెరికాతో. వాడేమంటున్నాడు? స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించింది అంటున్నాడు. ఇండియాలో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ అంటే ఆన్సర్ 3 అవుతుంది. స్వదేశీ ఇండిజినస్లీ అన్నాడు కాబట్టి కల్పాకం. ఇది మద్రాస్ మ్యాప్స్ అంటారు. మ్యాప్స్ అంటే మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్. ఇక్కడ ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ ఒకటి ఉంది. ఇది ప్రపంచంలో స్వదేశీ పరిజ్ఞానం అందే. దీంట్లో మిక్స్డ్ ఆక్సైడ్స్ వాడతాం. ఈ ప్రపంచంలో ఫస్ట్ FBTR మనమే టెక్నాలజీ. ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ అంటాం. దీంట్లో మిక్స్డ్ ఆక్సైడ్స్ వాడతాం. మాక్స్ అంటారు, మిక్స్డ్ ఆక్సైడ్స్ ఫ్యూయల్గా. ఈ ప్రపంచంలో మిక్స్డ్ ఆక్సైడ్స్ని వాడుతున్న ఏకైక రియాక్టర్ అదే, కల్పాకం. ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్. ఓకే, సో భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అణు విద్యుత్ కేంద్రము కల్పాకం, మద్రాస్, తమిళనాడు. ఓకే, అలాగే ద గ్రేటెస్ట్ పొటెన్షియల్ ఫర్ ది జనరేషన్ ఆఫ్ టైడల్ పవర్ ఇన్ ఇండియా ఈజ్ అవైలబుల్ ఎట్. ఇండియాలో టైడల్ పవర్కి అనుకూలమైన ప్రాంతం ఏది? మన ఇండియాలో టైడల్ పవర్కి అనుకూలమైన ప్రాంతాలు 2 ఉన్నాయి. ఒకటి గుజరాత్ కోస్టల్ ఏరియా, రెండోది అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఈ 2 కూడా పాపులర్. ఇక్కడ కేరళ ఉంది. ఇది వేవ్ ఎనర్జీకి ఇది పాపులర్. కేరళ వేవ్ ఎనర్జీ. బట్ టైడల్ ఎనర్జీ గుజరాత్ కోస్టల్ ఏరియా. ఓకే, గుజరాత్ కోస్టల్ ఏరియా ఈజ్ పాపులర్ ఫర్ ఇది గ్రూప్స్ క్వశ్చన్ కూడా ఇది. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనకి ఈ 46 క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ నాట్ ఎవిడెంట్ ఫ్రమ్ ఏ పాపులేషన్ పిరమిడ్. ఇది పిరమిడ్ అంటే ఈ పాపులేషన్ పిరమిడ్లో మనకి ఒక సైడ్ ఏమో ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఈ రైట్ సైడ్ అంట ఫిమేల్స్ ఉంటారు, లెఫ్ట్ సైడ్ అంట మేల్ ఉంటారు. అంటే సెక్స్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట అది. అలాగే ఏజ్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. అలాగే డిపెండెన్సీ రేషియో అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు 15 to 64 ఇయర్స్ ఏజ్ గ్రూప్. డిపెండెన్సీ రేషియో అంటే పని చేసేవాళ్ళు అనమాట. డిపెండెన్సీ రేషియో 6 to మనం చూస్తే చూడండి 15 to 64 ఇయర్స్ డిపెండెన్సీ రేషియో. పని చేసే వయసుకు వెళ్ళేవాళ్ళు అనమాట. 65-64 దాటితే పని చేయలేరు, 15 ముందు చేయకూడదు, చైల్డ్ లేబర్ కింద వస్తుంది. డిపెండెన్సీ రేషియో. సెక్స్ స్ట్రక్చరు మేలా ఫిమేలా. మేల్ ఏమో మనకి లెఫ్ట్ సైడ్, ఫిమేల్ రైట్ సైడ్ ఉంటారు. రైట్ సైడ్ ఫిమేల్. ఓకే, లెఫ్ట్ మేల్. ఇక రేస్ తప్ప అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఈ పిరమిడ్లో లేనిది ఏది అంటే రేసు, జాతి నిర్మాణం ఇది ఉండదు. సో వయసు నిర్మాణం ఉంది, స్త్రీ పురుషుల నిర్మాణం ఉంది, ఆధారపడి జనాభా నిష్పత్తి ఇది కూడా ఉంది. ఈ 3 ఉన్నాయి. బట్ ఇది మాత్రం జాతి నిర్మాణం, రేస్ స్ట్రక్చరు లేదు ఈ పిరమిడ్ స్ట్రక్చర్లో. ఓకే,
సో ఇది ముఖ్యంగా ఈ 47 క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ది పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఆన్ ది ఎర్త్ లైవ్స్ సౌత్ ఆఫ్ ది ఈక్వేటర్. ఇప్పుడు సౌత్ ఆఫ్ ది ఈక్వేటర్ ఏంటో చూద్దాం ఒకసారి. సౌత్ ఆఫ్ ది ఈక్వేటర్, ఇది గ్లోబ్, ఇది ఈక్వేటర్, ఇది నార్త్ పోల్, సౌత్ పోల్. సౌత్ ఆఫ్ ది ఈక్వేటర్ అంటే సదరన్ హెమిస్ఫియర్ వస్తుంది, ఇది నార్త్, ఏది నార్థన్ హెమిస్ఫియర్. వాడు ఏమంటున్నాడు, ద పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఆన్ ది ఎర్త్ లైవ్స్ సౌత్ ఆఫ్ ది ఈక్వేటర్. సౌత్ ఆఫ్ ది ఈక్వేటర్ అంటే ఇది సదరన్ హెమిస్ఫియర్. ఇక్కడ పాపులేషన్ అట 10%, ఇది పాపులేషను. 90% వాటర్, ఇది ఉల్టా. ఇక్కడ నార్త్లో 90% పాపులేషను, 10% వాటర్. కాబట్టి వాడు ఏమడుగుతున్నాడు, వాటరా పాపులేషనా? పాపులేషన్ అడుగుతున్నాడు కాబట్టి ఆన్సరు 10 అవుతుంది. ఓకే, సో ఆన్సర్ 10. ఓకే, సి 49 క్వశ్చన్. టీ హబ్, తెలంగాణ హబ్ ఇన్ హైదరాబాద్ ఈజ్ లొకేటెడ్ ఎట్ IIT హైదరాబాద్, IIT హైదరాబాద్, HCU, రహేజా మైండ్ స్పేస్. ఇది గచ్చిబౌలిలో, IIT హైదరాబాద్ గచ్చిబౌలి, ఫేజ్ 1. ఇది ఫేజ్ 1. ఇప్పుడు ఫేజ్ 2 ఇది మాదాపూర్లో టవర్ ఒకటి, మాదాపూర్లో కొత్త బిల్డింగ్ కట్టారు, ఫేజ్ 2. సో మాదాపూర్లో ఫేజ్ 2, ఫేజ్ 1 ఫస్ట్ గచ్చిబౌలిని ఇక్కడ. ఓకే, టీ హబ్ అంటే ఇది తెలంగాణ హబ్ 2015లో స్టార్ట్ అయింది. ఇది ట్రిపుల్ పి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇది ఒక ఇంక్యుబేటర్, స్టార్టప్ ఇంక్యుబేటర్. స్టార్టప్ అంటే మనకి యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయడం, స్టార్టప్ ప్రోగ్రామ్ ఇంక్యుబేటర్. 2015లో స్టార్ట్ అయింది. ట్రిపుల్ పి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇది IIT హైదరాబాదు, నల్సార్ లా యూనివర్సిటీ, నేషనల్ బ్యాంకింగ్ స్కూల్, నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, సో హైదరాబాద్, ఇవన్నీ కూడా దీంట్లో పార్ట్ అనమాట. ఓకే, అలాగే ఇండియాస్ డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ డిక్లైన్ సిన్స్ అని ఇచ్చాడు. ఇది ఆన్సర్ 1971, 81 నుంచి డిక్లైన్ అవుతూనే ఉంది మనకి. 81 నుంచి డిక్లైన్ అవుతూనే ఉంది. సో ఈ దశాబ్దం ఇంక తగ్గుతూనే ఉంది. 81 నుంచి ఈ జనాభా రేటు తగ్గుతూనే ఉంది మనకి. సో 71, 81లో మనకి ఒక పీక్ స్టేజ్కి వచ్చింది. 71లో అక్కడి నుంచి 81 నుంచి తగ్గుతూనే ఉంది. ఇది ఇండియాస్ డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్. ఓకే, అంటే ఇండియాలో ప్రజెంట్ పాపులేషన్ ఏమవుతుంది, గ్రోత్ రేట్ తగ్గుతుంది, డిక్రీజింగ్. ఎప్పుడు ఈ దశాబ్దం ఉంది 71, 81 నుంచి. కానీ పాపులేషన్ పెరుగుతుంది, పాపులేషన్ మనకి పెరుగుతుంది, పాపులేషన్ ఇంక్రీజింగ్. గ్రోత్ రేట్ తగ్గుతుంది, పాపులేషన్ పెరుగుతుంది అన్నమాట అది. ఓకే, ది సౌండ్ వేవ్స్ విత్ ఫ్రీక్వెన్సీ బిలో 16 Hz ఆర్ కాల్డ్ ఇన్ఫ్రాసోనిక్ అంట. ఇది చిన్నప్పుడు నేర్చుకున్నాం, మనకు తెలిసింది. అబౌవ్ 20,000 ఉంటే దాన్ని అల్ట్రాసోనిక్ అంటారు. 20,000 లోపు ఉంటే ఇన్ఫ్రాసోనిక్, అంటే 16 to 20,000 Hz. ఇది ఆడియబుల్ రేంజ్. అబోవ్ అయితే అల్ట్రాసానిక్, బిలో అయితే ఇన్ఫ్రాసానిక్. అల్ట్రాసానిక్ మనం వినలేం, ఇన్ఫ్రాసానిక్ కూడా మనం వినలేం. అల్ట్రాసానిక్ ఏవి చేస్తాయి, సముద్రాల్లో మనకి డాల్ఫిన్స్, అలాగే వేల్స్, ఇవి అల్ట్రాసానిక్ శబ్దాన్ని చేస్తాయి వేల్స్. ఇన్ఫ్రాసానిక్ మనం వినలేం. డాగ్స్ మళ్ళీ వింటాయి, డాగ్స్. ఓకే, స్నేక్స్, డాగ్స్. చూడండి, మనం వెళ్తుంటే పాము పక్కకి వెళ్ళిపోతుంది, అది ఇన్ఫ్రాసానిక్ కూడా వెళ్ళగలదు. సో అంటే దానికి పాముకి చెవులు లేకపోయినా బాడీకి స్కేల్స్ ఉంటాయి, స్కేల్స్ ద్వారా ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్ని పట్టేస్తుంది. ఎర్త్క్వేక్ వేవ్స్ ఇన్ఫ్రాసోనిక్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పారాసైటిక్ డిసీజ్? ఈ క్రింది పెరిగిన వాళ్ళ ఏది పారాసైటిక్ వ్యాధి కాదు. పారాసైటిక్ అంటే ఏంటంటే వెక్టర్ ఉండాలి. వెక్టర్ అంటే అర్థం ఏంటంటే మోసుకుపోయేది. ఇప్పుడు ఫైలేరియా ఉంది, బోధకాలు అంటాం. దీనికి క్యూలెక్స్ మస్కిటో వల్ల వస్తుంది, ఇది వెక్టర్ పారాసైట్. మలేరియా ఉంది, ఫిమేల్ అనాఫిలస్ మస్కిటో, ఇది కూడా ఫిమేలే, అనాఫిలస్ మస్కిటో. అలాగే మనకి ఇది లీష్మానియా ఉంది, శాండ్ ఫ్లై, ఈగ.
ఇది మాత్రం డైరెక్ట్, నో వెక్టర్. ట్యూబర్క్లోసిస్ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో ఇది అంటే ఈ 3 ఫైలేరియా, మలేరియా, లీష్మానియాసిస్ అంటే ఫీవర్ అన్నమాట, ఒక రకమైన బ్లాక్ ఫీవర్, ఇవన్నీ కూడా మనకి ఈ పారాసైటిక్. ట్యూబర్క్లోసిస్ మాత్రం, టీబీ మాత్రం పారాసైటిక్ కాదు. వరల్డ్లో ఎక్కువ మంది చనిపోయేది దేనివల్ల అంటే టీబీ వల్లే. ఎక్కువ మంది, లార్జెస్ట్ డెత్ కాజర్ బై టీబీ వరల్డ్. ఓకే, సో ఇది ముఖ్యంగా మనకి పారాసైటిక్ సంబంధించింది. ఓకే, ఇన్ బ్లడ్ ఈజ్ H1N1, ఇది వైరస్ పేరు, ఇది వైరస్ H1N1 వైరస్ నేమ్స్ ఇవి. అలాగే H5N1 ఇది కూడా వైరస్ నేమ్స్, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ. H1N1 స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ H5N1, ఈ రెండు కూడా వైరస్, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ కారణమైనవి. ఇప్పుడు HB2C, HbA1c ఇది బ్లడ్ షుగర్ టెస్ట్, ఇది కూడా బ్లడ్ షుగర్ది. బట్ మనం బ్లడ్ షుగర్ది ఇది HB అంటే హిమోగ్లోబిన్, ఇది కూడా హిమోగ్లోబిన్. A1C 2C అంటే రెండింటిలో ఏది ఉపయోగిస్తామంటే బ్లడ్ షుగర్కి మనం HbA1c ఉపయోగిస్తాం. సో షుగర్ లెవెల్ ఇన్ హ్యూమన్ బ్లడ్ ఈజ్ ఏంటది HbA1c, ఇది ముఖ్యంగా మనం ఉపయోగించేది. ఓకే, అలాగే ఎక్సెస్ నైట్రేట్స్ ఇన్ డ్రింకింగ్ వాటర్ కాజెస్. ఇప్పుడు ఇక్కడ ఫ్లోరోసిస్ అనుకోండి, ఫ్లోరైడ్స్ వల్ల వస్తాయి. ఎక్సెస్ ఫ్లోరైడ్స్ ఎక్కువ తీసుకుంటూ వస్తాయి, అంటే టీత్ ఎల్లోగా మారిపోవడం, బోన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎనీమియా అంటే ఐరన్ లోపం వల్ల వస్తుంది, ఇది ఐరన్ లోపం వల్ల వస్తుంది. రీప్రొడక్టివ్ ప్రొడక్ట్ ఇది మనకి దీనికి సంబంధించిందే కాదు. గ్లాబినీమియా ఇది చూస్తే మనకి నైట్రేట్స్ వల్ల వస్తుంది, ఇది ఆన్సర్. దీనివల్ల ఏమవుతుందట, మనకి ఆక్సిజన్ అబ్జర్వ్ అయిపోయి అది సర్క్యులేట్ కాకుండా అపస్మరక్ అంటే హైపాక్సియా కండిషన్లోకి వెళ్ళిపోయి మనిషి చనిపోయే ప్రమాదం ఉందన్నమాట. ఎక్సెస్ నైట్రేట్, డ్రింకింగ్ వాటర్లో ఎక్సెస్ నైట్రేట్ వల్ల మనం ఏమొస్తుంది, మిథేమోగ్లాబినేమియా. ఓకే, ఎక్సెస్ నైట్రేట్స్. అలాగే బ్లూ బేబీ కూడా ఎక్సెస్ నైట్రేట్స్ వల్ల వస్తుంది, బ్లూ బేబీ. నెక్స్ట్, రిలేటివ్ లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ మెగాబుల్స్, డిజిబుల్స్, పేబుల్స్, క్యూనోబిల్. డిజిబుల్స్లో, హెడ్స్ డిజిబుల్స్లో ఎన్నో వెరీ వెల్, అందరూ తెలుస్తుంది. ఓకే, HDs మనం చూస్తే 0 to మనకి 6.99, 7.1 to 14. ఇది మనకి ఇదేమో యాసిడ్ అంటే బిలో 7, ఇది 7 న్యూట్రల్, 7.1 నుంచి మనకి బేస్ ఆర్ ఆల్కాలి అంటాం, బేస్ ఆర్ ఆల్కాలి. ఇప్పుడు ద pH వాల్యూ ఆఫ్ అన్ యాసిడ్ అన్నాడు, అంటే 7 బిలో అంటే 7 కంటే తక్కువ, 7 కంటే ఎక్కువ అయితే ఏమవుతుంది, అది బేస్ అవుతుంది. సో ఇది ఆన్సర్. 7తో సమానం అయితే అది న్యూట్రల్ అవుతుంది, న్యూట్రల్. ఓకేనా. ఇప్పుడు మనం యాసిడ్స్ అంటే 0 to 6.9 అని అంటే మన యొక్క సలైవా, లాలాజలం, మన యూరిన్ ఈ రెండు కూడా మనకి యాసిడ్. మరి బేస్ ఏమున్నాయి, 7.4. మన బ్లడ్ బేస్, అది బ్లడ్ బేస్. అదేవిధంగా సలైవా, యూరిన్ యాసిడ్. ఓకే, అలాగే సార్స్, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కాజర్ బై సార్స్. వైరస్, లీష్మానియా, బ్యాక్టీరియా, ట్రైపనోసోమా, ఇది వైరస్ ఆన్సర్. సార్స్ 1, సార్స్ 2 అన్నాం. ఇప్పుడు కోవిడ్ని సార్స్ 2 అంటున్నాం. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, లంగ్స్కి వస్తుంది. ఓకే, సార్స్. నెక్స్ట్, ఇవి ఇంతకుముందు చెప్పా, బ్యాక్టీరియా, లీష్మానియా అంటే వ్యాధి పేరు అది. During the process of inspiration of lungs, which of the following is pumped into blood? 58 question. ఊపిరితిత్తుల్లో మీరు చూస్తే ఊపిరితిత్తుల్లో ఉచ్ఛ్వాస ప్రక్రియలో ఈ క్రింది వానలో ఏది రక్తంలోకి సరఫరా అవుతుంది అంటే మనకి ఊపిరితిత్తుల్లో ఇది ఈ వాయుగోనులు అంటాం. వాయుగోనులు అంటే ఏంటిది అంటే ఆల్వియోలి అంటాం, ఆల్వియోలి.
ఆల్వియోల్ 300 మిలియన్స్ ఉంటాయి లంగ్స్లో, ఇలాంటివి గాలి బుడగల్లాగా. ఇక్కడ మనకి ఇదంతా ఆక్సిజన్, ఇది CO2. ఈ ఆక్సిజన్ ఇలా వెళ్తుంది, CO2 ఇలా వచ్చేస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఆక్సిజన్ ఎక్కడికి వెళ్తుంది? బ్లడ్లోకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఆక్సిజన్. ఓకే, సో అంటే పీల్చినప్పుడు ఇన్స్పిరేషన్, లంగ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పంప్డ్ ఇన్ టు బ్లడ్. మనం పీల్చుతున్నప్పుడు ఆక్సిజన్, వదిలేస్తున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఆఫ్ లంగ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పంప్డ్ ఇన్ టు బ్లడ్, ఆక్సిజన్. ఓకే, ఈజ్ నోన్ యాజ్ ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఈజ్ నోన్ యాజ్ సిస్మోలజీ, కాస్మాలజీ, ఎకాలజీ, ప్యాథాలజీ. సిస్మోలజీ ఆన్సర్. సిస్మాలజీ అంట స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఏమంట? సిస్మాలజీ. మరి కాస్మాలజీ అంటే కాస్మోస్, స్పేస్. ఎకాలజీ అంటే స్టడీ ఆఫ్ యానిమల్స్, ఎకాలజీ, అండ్ ఈచ్ అదర్ అండ్ సరౌండింగ్స్, ఎకాలజీ. ప్యాథాలజీ డిసీజ్, pathology lab అంటారు, డిసీజ్. ఎకాలజీ స్టడీ ఆఫ్ లివింగ్ యానిమల్స్ అండ్ బిహేవియర్ ఈచ్ అదర్ అండ్ సరౌండింగ్స్. ఓకే, ఇది నెక్స్ట్. రైట్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్ కంటైన్స్ 60వ క్వశ్చన్. రైట్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్, మనకి మనిషిలో చూడండి హార్ట్ మొత్తం 4 ఛాంబర్స్, 1 2 3 4. ఇదేమో రైట్ ఛాంబర్స్, ఇవి లెఫ్ట్ ఛాంబర్స్. ఇది మళ్ళా చూస్తే రివర్స్లో చూస్తే ఇది రైట్, ఇది లెఫ్ట్. మీకు చూపిస్తాను ఇక్కడ, అంటే మీకు నాకు డిఫరెంట్గా ఉంటుంది బోర్డుకి రాసేటప్పుడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వేస్తున్నాను. ఇప్పుడు నా వైపు చూడండి, నా వైపు చూస్తే రైట్ సైడ్ ఇటు, మీ వైపు చూస్తే అది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. 1 2 3 4. పై వాటిని ఆరికిల్స్ అంటాం, కింద వెంట్రికిల్స్ అంటాం. ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఇదంతా చెడు రక్తం, అంటే మంచి రక్తం, చెడు రక్తం. ఇదంతా మంచి రక్తం, అంటే ఈ రెండు కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఈ రెండు కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? రైట్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్ కంటైన్స్ అంటున్నాడు డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆన్సర్ 1 అవుతుంది. ఓకే, సింపుల్గా చెప్పాను మీకు. ఈ పార్ట్ అంతా ఆక్సిజనేటెడ్, ఈ పార్ట్ అంటే రైట్ అంతా చెడు రక్తం, లెఫ్ట్ అంతా మంచి రక్తం. ఓకే ఫ్రెండ్స్, పార్ట్ 2 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతా 30 క్వశ్చన్స్ నెక్స్ట్ పార్ట్ 3లో, అలా 30 క్వశ్చన్స్ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అప్ టు ఎగ్జామ్ వరకు వస్తూనే ఉంటాయి మీకు. అదేవిధంగా ఆల్ ఎగ్జామ్స్, AWG కావచ్చు, AE కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అన్ని పేపర్లు కూడా మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు చేయవలసిన పనుల్లో కూడా ఈ రూపా IAS యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఎన్నో లాభాలు ఉంటాయి మీకు. అటు కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇలాంటి పేపర్ మోడల్స్ కావచ్చు, ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, మీ డౌట్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మేము ఎడ్యుకేషన్ ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ మోటోతోటి మేము ముందుకు పోవడం జరుగుతుంది. ఓకే, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అందరికీ చెప్పండి, మీ కాలేజ్ మేట్స్కి చెప్పండి. సో రూపా IAS యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దీనివల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ విద్యకు సంబంధించి ఎన్నో లేటెస్ట్ అంశాలని మీ ముందుకు తీసుకొస్తుంది రూపా IAS అకాడమీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.